టాప్ 10 సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఇన్ ఇండియా. టెక్నాలజీ రోజురోజుకు పెరగడంతో ఐటీ ఇండస్ట్రీకి మంచి రోజులు నడుస్తున్నాయి. బీటెక్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన తర్వాత కేవలం కొన్ని నెలల కోర్సులు పూర్తి చేసుకుంటే మంచి ఐటీ కంపెనీల్లో లక్షల సాలరీతో జాబ్‌ను సొంతం చేసుకోవచ్చు. కెరీర్ పరంగా చాలా మంది ఐటీ వైపే మొగ్గు చూపుతున్నారు. ఐటీకి క్రేజ్ పెరగడమే కానీ తగ్గడం లేదు. టాప్ ఐటీ కంపెనీలో జాబ్ సాధించాలంటే చాలా కష్టపడాలి. ఆ టాప్ ఐటీ కంపెనీలేవో తెలుసుకునే ముందు మా ఛానల్‌ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలాన్ మస్క్ ఆస్తుల విలువ ఎంత? ఏ $240 బిలియన్, బి $222 బిలియన్, సి $233 బిలియన్, డి $210 బిలియన్. ఐటీ కెరీర్‌లో సెటిల్ కావాలనుకునే వారు స్టార్టింగ్‌లోనే మంచి కంపెనీలో జాయిన్ అయితే ఇక వారి జాబ్ కెరీర్ గురించి తర్వాత లైఫ్ గురించి ఎక్కువ టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని మనం ఎప్పుడూ అంటూనే ఉంటాం. ఒక టాప్ కంపెనీలో మీరు ఐటీ జాబ్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఆ తర్వాత మంచి అవకాశాలు మీ ముందు క్యూ కడతాయి. సో, ఇండియాలో టాప్ ఐటీ కంపెనీలు ఏవి? వాటి వివరాలను మీకు అందిస్తున్నాం. ఇక్కడ మేము మీకు ఇచ్చే లిస్ట్ చాలా జెన్యూన్. దీంట్లో ఎటువంటి మోసం లేదు, ఎటువంటి ప్రమోషన్‌లు లేవు. మార్కెట్ వాల్యూని బట్టి టాప్ ఐటీ కంపెనీ ఏదో డిసైడ్ చేస్తారు. ఈ లెక్కలను కూడా కొందరు నిపుణులు చేస్తారు. గూగుల్ రివ్యూలను బట్టి టాప్ ఐటీ కంపెనీల లిస్ట్‌ను చెబితే ఇక అంతకంటే మోసం ఇంకోటి ఉండదు. జూలై 29, 2024 వరకు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో కంపెనీల మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అంచనా వేసుకుని కంపెనీలకు ర్యాంకింగ్ ఇస్తారు. ఈ మార్కెట్ వాల్యూని మార్కెట్ క్యాపిటలైజేషన్ అని కూడా అంటాం. అలా చూసుకుంటే ఇండియాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 15.93 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూతో టాప్ ఐటీ కంపెనీగా నిలిచింది. ఈ టీసీఎస్ కంపెనీలో 6,14,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. రెండవ స్థానంలో 7.80 లక్షల కోట్లతో ఇన్ఫోసిస్ ఉంది. ఈ కంపెనీలో 3,07,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ 4.41 లక్షల కోట్ల మార్కెట్ వాల్యూతో థర్డ్ ప్లేస్లో ఉంది. నాలుగవ స్థానంలో విప్రో 2.75 లక్షల మార్కెట్ వాల్యూ కలిగి ఉంది. ఇక ఎల్టీఐ మైండ్ ట్రీ లిమిటెడ్ కంపెనీ 1.70 లక్షల కోట్లతో ఐదవ స్థానంలో ఉంది. టెక్ మహీంద్రా కంపెనీ 1.48 లక్షల కోట్లతో ఆరవ స్థానంలో ఉండగా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ 97,000 కోట్లతో ఏడవ స్థానంలో ఉంది. ఎనిమిదవ స్థానంలో 73,000 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూతో పర్సిస్టెంట్ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ, తొమ్మిదవ స్థానంలో 55,000 కోట్ల రూపాయలతో ఎంఫాసిస్ లిమిటెడ్ కంపెనీ ఉంది. చివరగా 10వ స్థానంలో కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్ 49,000 కోట్ల మార్కెట్ వాల్యూతో ఉంది. పైన ఇచ్చిన టాప్ 10 కంపెనీల్లో కనుక మీకు ఉద్యోగం దొరికితే, అక్కడ మంచి ఎక్స్‌పీరియన్స్ సంపాదిస్తే మీకు ఫారిన్ కంట్రీస్‌లో మంచి అవకాశాలు లభిస్తాయి. నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక సంవత్సరంలో సంపాదించే డబ్బును ఐటీ ఉద్యోగి కేవలం కొన్ని నెలల్లో సంపాదించగలుగుతాడు. దీంతో పాటు ఐటీ ఉద్యోగి లైఫ్ స్టైల్ అలవెన్స్‌లు, ఇన్సూరెన్స్ కవరేజ్‌లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. మన కంట్రీ డెవలప్ అవ్వాలన్నా కూడా ఇప్పుడు ఐటీ సర్వీసులపైనే ఆధారపడి ఉంది. ప్రొఫెషనల్ డిగ్రీ కాకుండా నార్మల్ డిగ్రీ చేసిన వారు కూడా సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకుని ఐటీ రంగంలో అడుగుపెట్టి మంచి సాలరీలను రాబడుతున్నారు. ఐటీ జాబ్ కొట్టాలనుకునే వారు పైన మేమిచ్చిన టాప్ 10 ఐటీ కంపెనీలో ట్రై చేయండి. వీటిలో అడుగు పెడితే ఇక ఐటీ రంగంలో మిమ్మల్ని ఆపేవారే లేరు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఐటీ డ్రీమర్స్.